ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా రేపు తిరిగి మేల్కొంటాడని, రేపటితోనే చాతుర్మాసం వ్రతదీక్ష 4 నెలలు కూడా పూర్తవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయి. దీనికి శుభసూచకంగానే మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనానికి చేరి క్షీరాబ్ది ద్వాదశి రోజున మన తులసికి, ఉసిరి చెట్టుకి కూడా మనం దానికి సంకేతంగా కళ్యాణం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి భక్త జనులందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున మన ఇళ్లల్లో కూడా తులసికోట దగ్గర అత్యంత వైభవంగా ఈ పూజ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకించి రేపు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేయడం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యతగా చెబుతాం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, మితంగా ఆహారం తీసుకోవడం, పాలు పళ్ళు ఇలాంటివి తీసుకుని విష్ణు సహస్రనామ పారాయణ, అమ్మవారి పని ఏదైనా చేయడం శ్రేయస్కరం.